పార్టీని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. నిజానికి ఇంత ఘాటుగా కూడా మాట్లాడలేదు. విజయశాంతి ఒక టికెట్ విషయంలో ఒక కామెంట్ చేసింది, అది కూడా చిట్ చాట్లోనే. ఏంటి మెదక్ సిటీ ఈసారి మీకు ఇవ్వరాట అని చెప్పి మీడియా ప్రతినిధులు అన్నటువంటి సమయంలో విజయశాంతి చేసిన కామెంటు, నాది ఏమైనా సీట్ ఏమైనా చాక్లెటా, ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి అని కామెంట్ చేస్తే అది మీడియాలో రిపోర్ట్ అయితే ఆ కామెంట్స్ ఆధారంగా ఆనాడు విజయశాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నిజంగా ఆ కామెంట్స్తో పోల్చుకుంటే, ఆ కామెంట్స్తో కంపేర్ చేస్తే ఈరోజు కవిత చేసినటువంటి కామెంట్స్ దాదాపుగా ఇంకా పీక్ లెవెల్లో ఇక తాడోపేడో తెలుసుకోవడం. అంటే కవిత వైపు నుంచి క్లారిటీ ఉంది. కవిత తాను తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధమై, పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి సంసిద్ధమై. సరే, ఇక్కడ ఈ సందర్భంలో ఒకటి చర్చించుకోవాలి. ఒకటి, కవిత నిజంగా ఈ మీడియాలో వచ్చినటువంటి వార్తలు, ప్రత్యేకించి ఆంధ్రజ్యోతిలో వస్తున్నటువంటి వార్తల విషయంలో మాట్లాడినటువంటి మాటల విషయంలో మొదటి నుంచి కూడా ఇటు పొలిటీషియన్స్కి, ఇటు మీడియాకి ఆ వైరుధ్యం అనేటువంటిది అది ఎప్పుడు ఉంటుంది. మీడియా ఎంతసేపటికి జరిగినటువంటి విషయాల్ని, అందరికంటే ముందు జరిగినటువంటి వాస్తవాలని ముందు జనాలకి తెలపాలని చెప్పి, సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి మీడియా భావిస్తుంటుంది. ఇటు రాజకీయ నాయకులు ఎంతసేపటికి తాము చేసేటువంటి పనులు, తాము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చివరి వరకు కూడా ఎవరికి తెలియకూడదని చెప్పేమో వారు భావిస్తూ ఉంటారు. ఇది మొదటి నుంచి. ఇప్పుడు పార్టీలు మారుతున్నటువంటి నాయకుల్ని కూడా మనం చూస్తాం. వారు పోతారు, ఒక నాయకుడిని కలిసి వస్తారు, విలీనాలు కానీ, లేకుంటే చేరికలు కానీ, ఇతర పార్టీలో జంప్ కానీ, ఇక రకరకాల ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా శుద్ధపూసలుగా మాట్లాడతారు. ఇవన్నీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. మేము అభివృద్ధి కోసం వెళ్ళాము, లేదంటే ఏదో పని కోసం వెళ్ళామని చెప్పి. నిజానికి జర్నలిజం విషయంలో ఈ ఆంధ్రజ్యోతి ఎవరో చెప్తే వినాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఆంధ్రజ్యోతికి నీతులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా ఆంధ్రజ్యోతి చెప్పింది తప్పు కాదు. పీఆర్పీ విషయంలో కావచ్చు, వైఎస్ షర్మిల విషయంలో కావచ్చు, ఇప్పుడు కవిత విషయంలో కావచ్చు. కవిత మాట్లాడుతున్నటువంటి దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది, చేసింది కరెక్టే, కానీ ఇప్పుడే రాయకపోతే బాగుండు అనేటువంటిది ఇంటెన్షన్గా కనిపిస్తుంది. ఆమె ఈరోజు చేసినటువంటి కామెంట్స్ని బట్టి చూస్తే నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, వారు బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీలో వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను, బీజేపీతో కలవడానికి సిద్ధంగా లేను, కాబట్టి ఆల్టర్నేటివ్ మార్గాన్ని చూసుకుంటున్నాను, అది సక్సెస్ కాకపోతే పార్టీ పెట్టాలనేటువంటి అన్వేషణకు ఆలోచనతో ఉన్నాను, కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడే రిపోర్ట్ కాకపోతే బాగుండు అనేటువంటిది ఆమె ఆలోచనగా కనిపిస్తుంది. కానీ రాసినవి అన్నీ కూడా కరెక్టే అనేటువంటిది ఈరోజు ఆమె చేసినటువంటి దాన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే కవిత విషయం క్లియర్ కట్గా ఉంది. అయితే ఏదైనా అవకాశం దొరికితే బీజేపీకి ఆల్టర్నేట్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ జతకట్టాలనుకున్నటువంటి బీజేపీకి, బీఆర్ఎస్కు ఆల్టర్నేట్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి. అది కాంగ్రెసే ఉంది కాబట్టి అందులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాను. అది లేదు అనంటే సొంత కుంపటి పెట్టుకోవాలి, సొంత రాజకీయ పార్టీ పెట్టి. అంటే ఇవాళ కవిత చాలా అంశాలను స్పష్టం చేసింది. రాజేష్ ప్రస్తుతం బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నారు, మన రాజేష్తో కూడా మాట్లాడదాం. సో రాజేష్, కవిత చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేసింది కదా, ఇప్పటిదాకా మీరు విన్నారు ఆమె ఏం మాట్లాడింది ఏంటంటే నేను కూడా చదువుతూ చెప్పాను. సో మొత్తం మీద బీజేపీ బీఆర్ఎస్ల బంధాన్ని ఆమె మొన్న లేఖ రూపంలో స్పష్టం చేసింది. సో తను జైలుకు వెళ్ళినటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయనేటువంటి అంశాన్ని ఆమె స్పష్టం